శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి నేను దేవునికి వందన తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక మాటను చదువుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ప్రభువారు పలుకుతూ ఉన్నారు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణము యొక్క నాశనము చేయడానికి ముందు దేవాది దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముతో ఈ విషయాన్ని నేను దాచేదనా అంటూ ఉన్నాడు. అవును, కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కట్టుకున్న భార్యాభర్తలకు తెలియకపోవచ్చు, కానీ నీ స్నేహితులతో నీ రహస్యాలు వివరంగా పంచుకున్నట్లుగా, నీ స్నేహితులతో నీ జీవితం అంతా బయలుపరిచినట్లుగా దేవాది దేవుడు అబ్రహామును స్నేహితుడిగా భావించాడు గనుక ఇదిగో అబ్రహాము విషయంలో ఆయన ఎంత మాత్రము కూడా అశ్రద్ధ వహించకుండా శ్రద్ధ వహించి చూపిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో అంటున్నటువంటి మాటే కదా, ఇదిగో సొదొమ గొమొర్రా విషయంలో నేను దాచేదనా అంటూ ఉన్నాడు. అంతేకాదు, అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు, దేవుని యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి వాడుగా జీవిస్తున్నాడు. ప్రియులారా, దేవునితో మాట్లాడుతున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఎలా మనము దేవునికి స్నేహితులం అవుతామండి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో సెలవిస్తున్నది కదా, నేను మీకు ఆజ్ఞాపించున్నటువంటి వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు అంటున్నాడు. అవును, దేవునికి స్నేహితులు అవ్వడం సామాన్యమైనటువంటి పని కాదు. ఆయన చెప్పినవన్నీ చేయాలి. ఆయన చెప్పే షరతులకు తల వగ్గించాలి. ఒకవేళ నీ ముందు జీవితంలో నీవు ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉన్నావు, ఇష్టం వచ్చినట్లు నడుస్తూ ఉన్నావు, ఎప్పుడైతే నీవు యేసయ్యను స్నేహం చేయాలనుకుంటున్నావో, ఎప్పుడైతే దేవుని బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నావో, ఆ మరుక్షణములే నీ ఇష్టాలన్నీ కూడా తీసివేసి నీ జీవితంలో యేసయ్య ఇష్టాలు చేయడానికి ఆశపడాలి. ప్రియులారా, ఆయనకు నచ్చినట్టుగా నీవు నడవాలి, ఆయనకు నచ్చినట్టుగా జీవించాలి. అప్పుడే నీ జీవితం వృద్ధి పొందుకుంటుంది. అప్పుడే యేసయ్యకు స్నేహితుడిగా మార్చబడతావు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతంగా అబ్రహాము గారిని తండ్రి మీకు స్నేహితుడిగా మార్చుకొని ఏ విషయంలో కూడా రహస్యంలో లేకుండా బయలుపరిచి నడిపిస్తున్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరితో మీరు స్నేహం చేయండి. వారి ముందున్నటువంటి జీవితాన్ని ఎలా నడవాలో, ఎలా జీవించాలో సూటిగా స్పష్టంగా మాట్లాడి హెచ్చరించి మా జీవితాలు మారుస్తారని విశ్వాసంగా నమ్ముచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.